నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. అండ్ సంజన. ముందుగా హెడ్లైన్స్. శనివారం అమావాస్యతో జాన్కంపేట్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అష్టముఖి పుష్కరిణిలో స్నానమాచరించి స్వామివారిని తెలంగాణలో ప్రసిద్ధి చెందిన జాన్కంపేట్ లక్ష్మీ నరసింహస్వామి అష్టముఖి కోనేరు అమావాస్య శనివారం కావడంతో వేలాది మంది భక్తులతో కిటకిటలాడింది. అష్టముఖి కోనేరులో పుణ్య స్నానాలు ఆచరించి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుంటే సకల దోషాలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామ శివార్లో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శనివారం అమావాస్య సందర్భంగా భక్తుల రద్దీ భారీగా నెలకొంది. తెల్లవారుజాము నుండే తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అష్టముఖి పుష్కరిణిలో స్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోగా కొండ ప్రాంతమంతా ఆధ్యాత్మిక వాతావరణంతో మారుమోగింది. అమావాస్య రోజున ఆలయ ప్రాంగణంలోని అష్టముఖి కోనేరులో పుణ్య స్నానాలు ఆచరిస్తే దోషాలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దీంతో ఉదయం నుండే భక్తులు కోనేరులో పుణ్య స్నానాలు ఆచరించి అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణమంతా స్వామివారి నామస్మరణతో మారుమోగింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. గుట్ట క్రింది ప్రాంతంలోని వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. భక్తులకు త్రాగునీరు, క్యూ లైన్లు, పరిశుభ్రత వంటి సౌకర్యాలను కల్పించారు. అలాగే భక్తుల భద్రత కోసం బోధన ఏసీపీ శ్రీనివాస్, రూరల్ సీఐ విజయబాబు పర్యవేక్షణలో ఎడపల్లి పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో పోలీసులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. ట్రాఫిక్ నియంత్రణతో పాటు జనసందోహం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి వేణు మాట్లాడుతూ జాన్కంపేట్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి అమావాస్య రోజున ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. ప్రతి నెల అమావాస్య రోజున వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారని చెప్పారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో ప్రత్యేక చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. అష్టముఖి కోనేరులో పరిశుభ్రత నిర్వహణతో పాటు భక్తుల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి అమావాస్య శనివారము అష్టమి కలిసి వస్తే భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఈ కోనేరులో స్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకుంటే
అన్ని కష్టాలు తొలగిపోయి అన్నీ జరుగుతాయని భక్తుల విశేష నమ్మకము. ఈ నమ్మకంతో వాళ్ళ శని అమావాస్య సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో ఉదయాన్నే నుంచే 5 గంటల నుంచే అష్టముఖి కోనేరులో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకుంటున్నారు. దీనికి గాను మా దేవాదాయ శాఖ తరఫున అన్ని విధాలుగా ఏర్పాట్లను భక్తులకు ఏర్పాటు చేయడం జరిగింది. చలువ పందిళ్ళు, అలాగే మంచినీరు, వారికి మినరల్ వాటర్ను, అలాగే బటర్ మిల్క్ను కూడా మధ్యాహ్నం నుంచి ఎండల దృష్ట్యా, ఈ వేసవి దృష్ట్యా వారికి సమకూర్చడం జరిగింది. అలాగే భక్తుల సౌకర్యార్థం కూడా అన్ని టెంట్లు, షామియానాలతో సహా వారికి ఎలాంటి ఎండలు బాగా విపరీతంగా ఈ 45 డిగ్రీలు దాటినాయి కాబట్టి అధిక సంఖ్యలో వస్తారని వారికి అన్ని విధాలుగా వసతి సౌకర్యాలను కల్పించడం జరిగింది. భక్తుల ద్వారా ఉదయం అల్పాహారాన్ని కూడా మన చెట్టు కింద ప్రతి సంవత్సరంలాగా యథావిధిగా భక్తుడు నిర్వహించడం జరుగుతుంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సేవల్లో మరో అడుగు ముందుకు వేసింది. తొలి యాంజియోగ్రామ్ ప్రక్రియను వైద్యులు విజయవంతంగా నిర్వహించినట్లు ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ నాగమోహన్ రావు తెలిపారు. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వైద్య సేవలు అందించడంలో వైద్యులు మరో మెట్టు అధిగమించారు. ఆసుపత్రిలో గతంలో ఎన్నడూ చేపట్టని తొలి యాంజియోగ్రామ్ ప్రక్రియ విజయవంతంగా నిర్వహించబడినట్లు ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ నాగమోహన్ రావు తెలిపారు. సింకోపల్ అటాక్తో బాధపడుతున్న యాదయ్యకు శనివారం రోజు ఉదయం యాంజియోగ్రామ్ విజయవంతంగా నిర్వహించారు. కార్డియాలజీ మరియు వైద్య బృందం సమిష్టి కృషితో ఈ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ఆధునిక గుండె వైద్య సేవల బలోపేతానికి ఇదొక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని డాక్టర్ నాగమోహన్ రావు పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆసుపత్రి నిరంతరం కృషి చేస్తుందని డాక్టర్ నాగమోహన్ రావు పేర్కొన్నారు. యాంజియోగ్రామ్లో మనకి కనబడుతుంది కదా, 3 రక్తనాళాలు ఉంటాయి. మొత్తం 3 రక్తనాళాలు మొత్తం అన్ని బ్లాక్స్ ఉన్నాయి. మొత్తం ప్రతి రక్తనాళం డిసీజ్గా ఉంది. ఓపెన్ హార్ట్ సర్జరీ చేయడం ఈ పేషెంట్స్కి బెస్ట్. ఫస్ట్ టైం ఇది మన జీజీఎస్ నిజామాబాద్లో ఫస్ట్ యాంజియోగ్రామ్ ఇది సక్సెస్ఫుల్గా నిర్వహించడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన డాక్టర్ నాగమోహన్ సార్, సూపరింటెండెంట్ జీజీఎస్ నిజామాబాద్కి, మా సర్జరీ, మా కార్డియాక్ టీమ్కి థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జాన్కంపేట్ గ్రామ శివార్లో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని శనివారం అమావాస్య సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం తరఫున ప్రత్యేక కృషి చేస్తామని తెలిపారు. ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామ శివార్లో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో శనివారం అమావాస్య పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. మొదట ఆలయానికి చేరుకున్న సుదర్శన్ రెడ్డికి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన అష్టముఖి కోనేరులో ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ జాన్కంపేట్ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ప్రతి అమావాస్య రోజున వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారని చెప్పారు. ముఖ్యంగా ఆలయ ప్రాంగణంలోని అష్టముఖి కోనేరులో పుణ్య స్నానాలు ఆచరిస్తే దోషాలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయని భక్తుల్లో బలమైన విశ్వాసం ఉందన్నారు. అష్టముఖి కోనేరులో పేరుకుపోయిన పూడిక తొలగింపునకు అవసరమైన నిధులు కేటాయించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆలయ అభివృద్ధికి సంబంధించి అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించి భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా కృషి చేస్తామని చెప్పారు. ఆలయానికి వచ్చే భక్తులకు త్రాగునీరు, పార్కింగ్, క్యూలైన్లు, పరిశుభ్రత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. త్వరలోనే ఆలయ కమిటీని ఏర్పాటు చేసి ఆలయ అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు. భక్తుల విశ్వాసాలకు అనుగుణంగా ఆలయాన్ని అభివృద్ధి చేసి ప్రముఖ పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తానని సుదర్శన్ రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నాగేష్ రెడ్డి, నాయకులు పులి శ్రీనివాస్, బిల్లా రామ్మోహన్, మల్కారెడ్డి, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అష్టముఖి కోనేరులో స్నానం చేస్తే బాగుంటుందన్న మన పెద్దలు చెప్పిన ఆలోచన మేరకు మనమందరం కోనేరులో స్నానం చేసుకుంటూ మరి లక్ష్మీనరసింహస్వామి గారిని దర్శించుకుని జరుగుతూ ఉంది. తప్పనిసరిగా ఇంత పెద్ద ఎత్తున ప్రజలు వచ్చినందుకు ఇక్కడ ఏదైనా సౌకర్యాలు మరి కన్సల్ట్ అధికారులు చెప్తే ఇబ్బందులైనా మళ్ళీ అటువంటి ఇబ్బందులు రాకుండా తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా కోనేరు కూడా కొద్దిగా అక్కడ ఏదైతే మట్టి కూడుకుపోయిందో
మట్టి కానీ కచరులు కానీ తీసేస్తే వాస్తవం కోనేరులో నీళ్ళు వస్తే చాలా బాగుంటుంది. కాబట్టి అటువంటి కూడా చేయడానికి ఏం చేస్తే అదంతా క్లియర్ అవుతుందో ఆఫీసర్లను నివేదికని ఇవ్వమంటాం. దానికి కావాల్సిన డబ్బులు కూడా ఇచ్చి తప్పనిసరిగా కోనేరుని బాగా చేయించుకుంటూ అదేవిధంగా ఇక్కడ టెంపుల్ని కూడా మంచిగా కమిటీ వేసి కమిటీ సభ్యులు కానీ మెంబర్స్ కానీ వచ్చిన వాళ్ళకి బాగా చేస్తే ఇక్కడ ఇంకేదన్నా సౌకర్యాలు కావాలన్నా తప్పనిసరిగా చేద్దామని మీ ద్వారా ప్రజలకు తప్పనిసరి మీరందరూ ప్రార్థన చేయాలి, పిల్లల్ని చదివించాలి. చదువు కేవలం చదువు కొరకు కాకుండా మంచి తెలివి వస్తే జాబ్ వచ్చినా లేకుండా ఏ పని చేసుకోవడానికి ఆ తెలివితేటలే ఉపయోగపడతాయి. కాబట్టి సమాచార హక్కు చట్టం శాఖలోని సమాచార అధికారుల నిర్లక్ష్యం మూలంగా ప్రజల చేతిలో ఆయుధంగా ఉన్న ఈ పాశుపతాస్త్రం నిర్వీర్యమైపోతుందని రాష్ట్ర సమాచార కమిషనర్ పివి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ ఆర్డీఐ కార్యకర్తగా మారాలని, సమాజంలో ఉన్నటువంటి అవినీతి అక్రమాలను అరికట్టేందుకు ఈ చట్టం ఎంతో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. నగరంలోని సుభాష్ నగర్లో గల పెన్షనర్స్ భవన్లో నగర అభివృద్ధి కమిటీ, తెలంగాణ ఆల్ పెన్షనర్స్ సంయుక్తంగా పౌర సమాజ వేదిక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషనర్ పివి శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం అమలులో క్షేత్రస్థాయి అధికారులు సరైన విధంగా స్పందించడం లేదని, దీని మూలంగా వేలాది అప్లికేషన్లు తమ వద్దకు వస్తున్నాయని, చట్టం పట్ల అవగాహన లేని కారణంగా కూడా అలాంటి పరిస్థితి వస్తుందని అన్నారు. శాఖలోని సమాచార అధికారుల నిర్లక్ష్యం మూలంగా ప్రజల చేతిలో ఆయుధంగా ఉన్న ఈ పశుపతాస్త్రం నిర్విరామైపోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాము పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుండి 10,000కు పైగా కేసులు పరిష్కరించామని ఆయన తెలిపారు. అధికారులకు అవగాహన కలిగించి పొరపాట్లు చేయొద్దని ప్రజలు అడిగిన సమాచారాన్ని ఇవ్వాలని తీర్పునిచ్చినట్లు ఆయన చెప్పారు. కొన్ని కేసుల్లో 30,000 రూపాయలు అత్యధికంగా జరిమానా విధించినట్లు ఆయన వెల్లడించారు. రిటైర్డ్ ఉద్యోగులు తమ వయసును కూడా లెక్క చేయకుండా సమాచార హక్కు చట్టాన్ని కాపాడుకోవడం కోసం ప్రజలకి అవగాహన కల్పించేందుకు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో నగర అభివృద్ధి కమిటీ ప్రధాన కార్యదర్శి కె రామ్మోహన్ రావు, తెలంగాణ అర్బన్ డెవలప్మెంట్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ ఎం శ్రీనివాస్, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ బుసా ఆంజనేయులు, గెస్టెడ్ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి అమృతారావు, తెలంగాణ ఆల్ పెన్షనర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు సిర్ప హనుమన్లు, ఈవీఎల్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వాలు ఏమైనా అధికారులు ఎవరైనా ఉండొచ్చు, కానీ దురదృష్టకర పరిణామం ఏంటంటే మన రాష్ట్రం వరకు దేశమంతా పక్కన పెట్టి మన రాష్ట్రం వరకు చూస్తే ఫార్మేషన్, తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ తర్వాత 10 సంవత్సరాలు కొంత ఒప్పుకున్న రాజకీయాలకు ఇతరులకు సంబంధం లేకుండా అది నత్తనడకన అనాలా లేదు, అసలు అది ఒక రకమైనటువంటి నిర్లక్ష్యానికి గురైన కమిషనర్లు సరిగా టైంకి అపాయింట్ చేయకపోవడం కానీ, లేదు అపాయింట్ చేసినా వాళ్ళని పని చేయకపోవడం కానీ, జిల్లాలు పెరుగుతామని ఎందుకు అంత అవసరమా, జిల్లాలు ఏది మీరు చేసి పొడిచేది ఏంది, ఏం పొడుస్తారు మీరు అని అంటాం. గత 10 ఏళ్ళుగా జిల్లాకు పోయిన కమిషనర్ లేడు, జిల్లా కలెక్టరేట్లోనే కూర్చొని అసలు పిఐఓల్ని ఫస్ట్ అప్లైట్ అథారిటీని కూర్చోబెట్టి అసలు మీకు చట్టం తెలుసా, అసలు మీరు చట్టం చదువుతున్నారా, చట్టాన్ని అమలు చేస్తున్నారా, అసలు మీరు ఎందుకు ఫస్ట్ అప్లైట్ అథారిటీ హీరింగ్ కండక్ట్ చేయాలని చట్టం చెప్తుంది కదా, మీరు ఎందుకు హీరింగ్ కండక్ట్ చేయట్లేదు, అసలు మీరు ఏం చేస్తున్నారు అని అడిగేటటువంటి పరిస్థితి కానీ ఇవాళ ఈ 10-12 ఏళ్ల కాలంలో జరగలేదు. జరగని కారణంగా అసలే ఏదో గుడ్డిది అంటే దానికి అసలే గుడ్డిది అంటే అసలుగా దాన్ని కాస్త అది ఉభయించారు. కాబట్టి దాంతో మీద అధికారులందరికీ ఇంకా ఈజీ అయిపోయింది, ఏం కాదు ఏమర్లేదు ఉద్దేశాలు మనం పట్టించుకోవాలి. కాబట్టి దాంతో ఏంది ఈ 10 ఏళ్ళు కాబట్టి ఇప్పుడు మళ్ళీ మేము కరోనా చూపిస్తే వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తుంది. దాదాపుగా 18 జిల్లాలకి మేము పర్యటించాం, 1 కాదు 2 కాదు 18 జిల్లాలకి వెళ్ళాం. పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ సిపిఎం జిల్లా కమిటీ వినూత్నంగా నిరసన చేపట్టారు. ఆటోకు తాడు కట్టి లాగారు. ప్రజలకు నష్టం చేసే పద్ధతుల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్ణయాలు చేయడం వల్ల దేశంలో పేదరికం మరింత పెరుగుతుందని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని వారు డిమాండ్ చేశారు.
నగరంలోని సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ నగరంలోని సిపిఎం కార్యాలయం నుండి హమల్వాడి చౌరస్తా వరకు ఆటోకు తాడుగట్టి పార్టీ కార్యకర్తలు ఆటోను లాగుతూ నిరసన వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగిన సందర్భంగా దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలను ఎట్టి పరిస్థితుల్లో పెంచబోమని ప్రజలకు హామీ ఇచ్చారన్నారు. అంతకుముందే అమెరికా, ఇరాన్ మధ్య పెద్ద ఎత్తున యుద్ధం జరుగుతున్న సందర్భంలో హార్మోజ్ దీవి నుండి భారతదేశానికి క్రూడ్ ఆయిల్ ఓడరేవుల ద్వారా ఆటంకం లేకుండా సరఫరా జరిగిందని, మన దగ్గర సరిపడా క్రూడ్ ఆయిల్ నిల్వలు ఉన్నాయని మాటలు చెప్పి ఎన్నికల అనంతరం నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలను పెంచిందన్నారు. ప్రజలకు నష్టం చేసే పద్ధతుల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్ణయాలు చేయడం వల్ల దేశంలో పేదరికం మరింత పెరుగుతుందని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని, లేని ఎడల ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్రాములు, నగర నాయకులు నల్వాల నర్సయ్య, అనసూయమ్మ, అనిత, అంజయ్య, ఈవీఎల్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం వలన పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉన్నది అని అనేక కథనాలు వస్తే వాటిని తప్పుపడుతూ ఈ దేశంలో ఎట్టి పరిస్థితుల్లో పెట్రోల్ డీజిల్ ధరలు పెంచబోమని, ప్రజలపై భారాలు వేయబోమని నరేంద్ర మోడీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు అనేక బహిరంగ సభల్లో ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. కానీ తీరా ఎన్నికలు అయిపోయిన తర్వాత, రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈరోజు అనేక సాకులు చెప్తూ పేద మధ్యతరగతి ప్రజలపైన ఈరోజు లీటర్కి ₹3.20 వరకు పెట్రోల్ మీద, డీజిల్ మీద ధరలు పెంచి పేద మధ్యతరగతి ప్రజలు వాడే ఉప్పు, పప్పు, మంచినూనె, బియ్యం, అన్ని రకాల నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటే పద్ధతుల్లో ఈరోజు ధరలు పెంచడానికి కారణమవుతా ఉన్నారు. ఇదిలా ఉండగా పెట్రోల్ ధరల పెంపుపై సిపిఐ సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం నుండి టూరిజం హోటల్ బస్టాండ్ మీదుగా రైల్వే స్టేషన్ వరకు ఆటోను లాగుతూ కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ఛార్జీలు తగ్గించాలని నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వై ఓమయ్య మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం జరిగిన భారతదేశానికి ఎటువంటి నష్టం వాటిల్లదని, 6 నెలల పైచిలకు పెట్రోల్ డీజిల్ నిల్వలు ఉన్నాయని, ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదని మాయమాటలు చెప్పి ఈరోజు కొంతమంది బడా వ్యాపారస్తులకు లాభాలు చేకూర్చడానికి భారతదేశంలో పెట్రోల్ డీజిల్ నిల్వలను తక్కువ చూపిస్తూ రేట్లు పెంచడానికి నిస్సిగ్గుగా పూనుకోవడం దుర్మార్గమన్నారు. ఇప్పటికైనా పెంచిన ఛార్జీలు తగ్గించకపోతే సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు బి అనిల్, పిన్నెల హనుమన్లు, సురేష్, ఫిరోజ్, గోవర్ధన్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ప్రజల జీవన ప్రమాణాలు పెరగకుండా, ప్రజల వేతన పరిస్థితులు పెరగకుండా ఇవాళ ఛార్జీలు పెంచడం అంటే ఇవాళ ఇది ప్రజా ద్రోహం తప్ప మరొకటి కాదు. మొన్నటి వరకు 4 రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయని చెప్పేసి వేచి చూసినటువంటి మోడీ ఇవాళ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ ప్రజలపైన భారాలు మోపడం అనేది గత 12 సంవత్సరాలుగా మోడీకి అలవాటుగా మారింది. ప్రజలు ఇప్పటికైనా కూడా దీన్ని గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. రెండో పక్క ఇవాళ పొదుపు మంత్రాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రజలందరూ కూడా పొదుపు చేయాలని, పొదుపుగా ఖర్చు పెట్టాలని చెప్పి చెప్తా ఉన్నాడు. కానీ ఆయన మాత్రం ఇవాళ సింగిల్గా ఉంటూ, ఒకటిగా ఉంటూ ఆయన భోజనం కోసం ఇవాళ కోట్ల రూపాయలు ఖర్చు చేసుకుంటా ఉన్నాడు. ఆయన వేసుకునేటటువంటి బట్టలకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నాడు. ఆయన మాత్రం జల్సాలు చేస్తూ ఇవాళ విహారయాత్ర పేరుతో ఇవాళ కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ప్రజలకు మాత్రం పొదుపుగా ఉండాలని చెప్పడం ఇవాళ సిగ్గుచేటుగా మేము సిపిఐ పార్టీగా. జిల్లాలో ప్రతిపక్షాలు అబద్ధపు మాటలతో రైతులను రెచ్చగొడుతూ రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేపడుతున్నారని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాగేష్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల మెడల్లో ఆకుపచ్చ కండువాలు వేసి రైతులంటూ రోడ్లపైకి తీసుకొచ్చి ధర్నాలు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. నిజంగా దమ్ముంటే మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి రైతులతో ధర్నా చేయించాలని నాగేష్ రెడ్డి డిమాండ్ చేశారు. నగరంలోని కాంగ్రెస్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షులు కాటిపల్లి నాగేష్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే విధంగా చర్యలు తీసుకుంటున్నారని, ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లు, అధికార యంత్రాంగంతో సమీక్షలు నిర్వహిస్తున్నారన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 5,82,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం జరిగిందని, వీటికి గాను 1,390 కోట్లు కాగా ఇప్పటికే 1,181 కోట్ల రూపాయలను 62,404 మంది రైతుల వారి ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా ధాన్యం కొనుగోలులో 10వ స్థానంలో ఉందన్నారు.
రాష్ట్రంలో 33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే 6 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడం జరిగిందని నాగేష్ రెడ్డి వివరించారు. 50,000 మెట్రిక్ టన్నుల దొడ్డు రకం వడ్లను సైతం కొనుగోలు చేశామని, దొడ్డు రకం వడ్లను కొనుగోలు చేయడానికి కేంద్రం నుండి అనుమతి రావాలన్నారు. జిల్లా రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. రాబోయే 10 రోజుల్లో జిల్లాలో ఉన్న ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు ఆకుపచ్చ కండువాలు వేసి రైతుల పేరిట రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయించడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. నిజంగా ప్రశాంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే రైతులతో ధర్నా చేయించాలని నాగేష్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కోశాధికారి భక్తవత్సలం, జిల్లా ఉపాధ్యక్షులు గౌడపు శరత్ కుమార్, రత్నాకర్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సుమారు నెల రోజులైతుంది రాష్ట్రంలో మా యొక్క జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మరి రాష్ట్ర మొత్తంలో 30 జిల్లాల్లో ఈ కొనుగోలు కేంద్రాలు చేస్తున్నాము. మరి దాంట్లో భాగంగా నిజామాబాద్ జిల్లాలో కూడా 739 సెంటర్లు ఓపెన్ చేసినాము. ఇప్పటి వరకు రాష్ట్ర మొత్తంలో 30 లక్షల టన్నులు సేకరిస్తే మన నిజామాబాద్ జిల్లాలో 6 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడం జరిగింది. అంటే రాష్ట్రంలో నెంబర్ 1గా మన కొనుగోలు కేంద్రంలో ఉన్నాం ఇక్కడ జిల్లాలో. దీనికి మా రాష్ట్ర నాయకులైతే ముఖ్య నాయకులు, జిల్లాలో ముఖ్య నాయకులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారు, పీసీ అధ్యక్షులు, మరి మా ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు ఉన్నారు. మరి వీరందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని జిల్లా కలెక్టర్ గారితో ఎప్పటికప్పుడు తెప్పించుకుంటూ ఏ నియోజకవర్గం ఎంతెంత కొనుగోలు చేయాలి, ఎక్కడెక్కడ చేయాలి, ఎక్కడెక్కడ ముందు స్టార్ట్ అయింది, ఆ విధంగా కొనుగోలు చేస్తూనే ఉన్నాం. ఒక పక్క కటింగ్ అవుతుంది, ఒక పక్క ఆరబెట్టుకుంటూ వస్తున్నారు. వచ్చినట్టు కొనుగోలు చేస్తూనే ఉన్నాము. ఇప్పటి వరకు నిన్న వరకు కూడా 6 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడం. పీఎం రాహత్ స్కీమ్లో ప్రతి యాక్సిడెంట్ బాధితులకు కేంద్ర ప్రభుత్వం 1,50,000 వరకు లేదా 7 రోజుల వరకు ఉచిత చికిత్స ఉంటుందని, జిల్లాలో ఆరోగ్యశ్రీ గల 38 ఆసుపత్రుల సహకారం ఉండాలని ఏసీపీ మస్తాన్ అలీ కోరారు. ఈ స్కీమ్ జిల్లాలో త్వరలోనే మొదలవుతుందని, స్కీమ్లో పోలీస్, హెల్త్ డిపార్ట్మెంట్ సమన్వయంతో పనిచేయవలసి ఉంటుందని తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గల ఐఎంఏ మీటింగ్ హాల్లో జిల్లా వ్యాప్తంగా గల ఆరోగ్యశ్రీ ఉన్న ఆసుపత్రుల యాజమాన్యాలకి, డాక్టర్లకు వర్క్షాప్ నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏసీపీ మస్తాన్ అలీ, డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ రాజశ్రీ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మొదలవుతున్న పీఎం రాహత్ స్కీమ్లో ప్రతి యాక్సిడెంట్ బాధితులకు కేంద్ర ప్రభుత్వం నుండి 1,50,000 రూపాయల వరకు లేదా 7 రోజుల వరకు ఉచిత చికిత్స ఉంటుందని అన్నారు. జిల్లాలో ఆరోగ్యశ్రీ గల 38 ఆసుపత్రుల సహకారం ఉండాలని, వారు ఎటువంటి పొరపాట్లు చేయకుండా ఉండాలని, బాధితులకు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ జిల్లా అధ్యక్షులు డాక్టర్ విశాల్, జిల్లా సెక్రటరీ సృజన్, జిల్లా ఆరోగ్యశ్రీ మేనేజర్ శశాంక్ రెడ్డి, వివిధ ఆసుపత్రుల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చిన్నారులు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేలా తల్లిదండ్రులు తమ పిల్లలను బాలభవన్లో చేర్పించాలని కలెక్టర్ సూచించారు. శిక్షణ ద్వారా పిల్లలను సృజనాత్మకత వెలుగులోకి వస్తుందని, వారికి ఇష్టమైన అంశాలలో తర్ఫీదు ఇవ్వడం వల్ల నైపుణ్యాలు మరింత మెరుగవుతాయని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, నగర మేయర్ ఉమారాణి అన్నారు. విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత స్థానాలకు చేరాలని వారు ఆకాంక్షించారు. తల్లిదండ్రులు, గురువులకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని చిన్నారులకు ఉద్బోధించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజులలో భాగంగా విద్యా వారోత్సవాలను పురస్కరించుకుని విద్యార్థులకు కళా వైభవం కలర్స్ ఆఫ్ చైల్డ్హుడ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ లియా త్రిపాఠి, నగర మేయర్ ఉమారాణి హాజరయ్యారు. బాలభవన్లో శిక్షణ పొందుతున్న బాలబాలికలు తమ సృజనను చాటుతూ అందంగా ఆకట్టుకునే రీతిలో తయారు చేసిన కళాకృతులు, ఎంతో హృదయంగా గీసిన కళాకృతులను ముఖ్య అతిథులు ఆసక్తిగా తిలకించారు. చక్కటి పెయింటింగ్స్ గీసిన 7వ తరగతి విద్యార్థి సాయి రిదిర్ నైపుణ్యాన్ని కలెక్టర్ మెచ్చుకుంటూ చిన్నారికి బహుమతిని అందించి ప్రోత్సహించారు. పేరిని కోలాటం నృత్యాలతో అలరింపచేసిన చిన్నారులను వెంట్రుక్విజాలం నిర్వహించి ఆకట్టుకున్న జాదు యుగంధర్, రంగనాథ్ను సైతం కలెక్టర్ ప్రశంసించారు. ప్రస్తుత వేసవి శిక్షణ తరగతులలో బాలభవన్లో 720 మంది చిన్నారులకు ప్రవేశాలు కల్పించగా వారికి శాస్త్రీయ సంగీతం, నృత్యం, మిమిక్రీ, కరసం, డ్రాయింగ్, యోగా, మ్యూజిక్ తదితర 30 అంశాలలో అందిస్తున్న శిక్షణ కార్యక్రమాల గురించి నిర్వాహకులను కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. Okay.
మ్యూజిక్, శ్లోకాలు, డాన్స్, కథాస్వామి, యోగా, డ్రాయింగ్. ఈ సందర్భంగా నగర మేయర్ ఉమారాణి మాట్లాడుతూ నేటి చదువులు ఎంతో ఒత్తిడితో కూడుకొని ఉంటున్నాయని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బాలభవన్ ద్వారా అందిస్తున్న వేసవి శిక్షణ కార్యక్రమాలు చిన్నారులకు ఎంతో ఆహ్లాదాన్ని అందిస్తూ వారిలో సృజనాత్మకతను, నైపుణ్యాల అభివృద్ధికి దోహదపడతాయని అన్నారు. ఈ తరహా అవకాశాలను పిల్లలు సద్వినియోగం చేసుకునేలా తల్లిదండ్రులు చొరవ చూపాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, బాలభవన్ సూపరింటెండెంట్ ఉమాబాల, మాజీ పర్యవేక్షకుడు ప్రభాకర్, రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ కాలంలో పిల్లలందరూ పొద్దున్న నుంచి రాత్రి వరకు హోంవర్కులు ఎంత బిజీ షెడ్యూల్ అంటే వాళ్ళు ఇప్పుడే ఏదో ఆఫీసర్ల లెవెల్లో పిల్లలను స్కూళ్ళల్లో హోంవర్క్లని అదని చాలా ఒత్తిడిగా ఉంటున్నారు పిల్లలందరూ. అవన్నీ మర్చిపోయి ఇక్కడికి వచ్చి బాలభవన్లో హాయిగా ప్రశాంతంగా వాళ్ళకి ఇష్టమైన గేమ్స్లో పార్టిసిపేషన్ చేస్తారు. వాళ్ళ మేడం గారు ఇట్లాంటి టీచర్లు అంతా వాళ్ళకు ఉన్న ప్రతిభను వెలికి తీసి వారి ప్రతిభని ఇంకా మెరుగుపరుస్తున్నారు. ఇంకా మేడం మీకు ఇక్కడ ఇంకా స్టాఫ్ ఉంటే ఇంకా మంది తీసుకునే వాళ్ళేమో స్టాఫ్ కూడా ఇబ్బంది ఉంది మేడం. మరియు విస్తరణ అంటే స్థలం కూడా చిన్నగానే ఉందేమో, మీకు బాగుందా మేడం స్థలం? ఓకే. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. నిజామాబాద్ నగర వాసులకు మౌలిక వసతులపై మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ దృష్టి సారించారు. ఆయా డివిజన్లలో పారిశుద్ధ్యం, త్రాగునీరు, రోడ్లు, మురికి కాలువల్లో పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేసే విధంగా చర్యలు చేపట్టారు. నిజామాబాద్ నగరవాసులకు మౌలిక వసతులపై మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ దృష్టి సారించారు. ఆయా డివిజన్లలో పారిశుద్ధ్యం, త్రాగునీరు, రోడ్లు, మురికి కాలువల్లో పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేసే విధంగా చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ నగరంలోని డివిజన్ 33 మరియు 18వ డివిజన్లలో శనివారం రోజు సంబంధిత మున్సిపల్ అధికారులు, సిబ్బందితో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా శానిటేషన్ వర్కర్ల అటెండెన్స్ను, శానిటేషన్ పనులను మరియు త్రాగునీటి సరఫరాను పరిశీలించడం జరిగింది. అంతేకాకుండా వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ముందస్తు చర్యలలో భాగంగా D54 కాలువను పరిశీలించి ఆక్రమణలను తొలగించాలని అధికారులకు ఆదేశించారు. ఈ తనిఖీల్లో అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్, శానిటరీ ఇన్స్పెక్టర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్ లింబాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గ్రామాలయంలో వైశాఖ అమావాస్య, శని జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా సమస్త ప్రజల క్షేమం కోరుతూ నిత్య భక్తుల గోత్ర నామాలతో పండితులు వాసుదేవాచార్యులు శనీశ్వర హోమం నిర్వహించారు.
భీమ్గల్ లింబాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి గ్రామాలయంలో వైశాఖ అమావాస్య శని జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా సమస్త ప్రజల క్షేమం కోరుతూ నిత్య భక్తుల గోత్ర నామాలతో పండితులు వాసుదేవాచార్యులు శనీశ్వర హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా పండితులు వాసుదేవాచార్యులు భారతీ ఛానల్తో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వైశాఖ అమావాస్య తిథి రోజు శని జయంతి వస్తుందన్నారు. నిజానికి శని భగవంతుని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాల నుండి గట్టెక్కించే కలంకము లేని కరుణామూర్తి శనీశ్వరుడన్నారు. శనీశ్వరుని భక్తి శ్రద్ధలతో కొలిచి ఆయన అనుగ్రహం పొందితే కష్టాలు దూరమై శుభ ఫలాలు కలుగుతాయన్నారు. కౌండిన్య మహాముని అధిక మాస మాహాత్మ్యంలో తెలియజేస్తాడు. గోవర్ధన ధరం వందే గోపాలం గోపరూపిణం గోకులోత్సవమీశానం గోవిందం గోపికా ప్రియం. ఈ మంత్రాన్ని సాక్షాత్తుగా కౌండిన్య మహాముని ఉపదేశం చేస్తాడు. ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా పుత్ర సంతానం లేనటువంటి వాళ్ళు పుత్ర సంతానాన్ని, ఐశ్వర్యం లేనటువంటి వాళ్లకు మహా ఐశ్వర్యము, ఇళ్ళు లేనటువంటి వాళ్లకు ఇళ్ళు, ధర్మభావన లేనటువంటి వాళ్లకు ధర్మము, ఇలా ఎవరు సద్భావనతో సాత్వికమైన కోరికలు కోరుతారో ఆ కోరికలన్నీ కూడా ఒక మాటలో చెప్పాలంటే స్త్రీకున్న వైధవ్య దోషం కూడా తొలగిపోతుంది అని చెప్తుంటారు. విశేషమైన ఆయుర్దాయకమైనటువంటి సత్కర్మ ఇది. అంతేకాకుండా రాధా పురుషోత్తములు గోలోక నివాసులు వాళ్ళ యొక్క అనుగ్రహంతో మనకున్న పీడలని తొలగి సుఖశాంతులు కలుగుతాయి. సంతోషాలతో మనమందరం ఉంటాము. మరి మీరందరూ కూడా ఈ నెల రోజులు ఏదైనా ఒక వ్రతాన్ని దీక్షగా అయితే సంపూర్ణంగా అన్నమే తినకుండా ఈ నెలంతా ఉండడం ఉపవాస వ్రతము, లేదు ప్రొద్దున భోజనం చేసి రాత్రి ఏమి తీసుకోకుండా పళ్ళు పాలు ఉడికించిన పదార్థాలు తీసుకోకుండా ఇలా ఒక రకమైన ఉపవాసం. గంజాయి మత్తు పదార్థాల విక్రయాలు వినియోగంపై ఉక్కుపాదం మోపుతామని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య చెప్పారు. అలవాట్లు మార్చుకోకుండా పదే పదే నేరాలకు పాల్పడితే పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని హెచ్చరించారు. గంజాయి మత్తు పదార్థాల విక్రయాలు వినియోగంపై ఉక్కుపాదం మోపుతామని, అలవాట్లు మార్చుకోకుండా పదే పదే నేరాలకు పాల్పడితే పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య హెచ్చరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలో మత్తు పదార్థాల నిర్మూలనే ధ్యేయంగా పోలీస్ శాఖ ఈగల్ టీం సంయుక్త ఆధ్వర్యంలో శనివారం రోజు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ప్రత్యేక అవగాహన కౌన్సిలింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గతంలో గంజాయి డ్రగ్స్ రవాణా వినియోగం కేసుల్లో ఉన్న నిందితులు, రౌడీ షీటర్లు, అనుమానితులను రప్పించి సిపి స్వయంగా కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా సిపి సాయి చైతన్య మాట్లాడుతూ మత్తు పదార్థాల మహమ్మారి వల్ల యువత ఉజ్వల భవిష్యత్తు నాశనం అవడమే కాకుండా వారి కుటుంబాలు ఆర్థికంగా సామాజికంగా రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గంజాయి డ్రగ్స్ వాడకం ఆరోగ్యానికి చేటని, చట్టపరంగా తీవ్రమైన నేరమని స్పష్టం చేశారు. గతంలో కేసులు నమోదైన వారు ప్రవర్తన మార్చుకుని సమాజంలో బాధ్యతాయుత పౌరులుగా జీవించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా గంజాయి రవాణా విక్రయాలపై నిరంతర నిఘా ఉంచామని, విద్యా సంస్థలు, హాస్టళ్లు, బహిరంగ ప్రదేశాల్లో ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి విద్య, ఉపాధిపై దృష్టి సారించాలన్నారు. ఎక్కడైనా మత్తు పదార్థాల విక్రయాలు జరుగుతున్నట్టు తెలిస్తే ప్రజలు సామాజిక బాధ్యతగా డైల్ 100 లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు రహస్యంగా ఉంచుతామన్నారు. కౌన్సిలింగ్ అనంతరం ఈగల్ టీం పోలీస్ సిబ్బంది అనుమానితులకు డ్రగ్స్ నిర్ధారణ కిట్లతో పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో కొంతమందికి పాజిటివ్గా తేలడంతో వారిపై తక్షణమే కేసు నమోదు చేసి కోర్టుకు రిమాండ్కు తరలించినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్, అదనపు డీసీపీ రామచంద్రరావు, ట్రాఫిక్ ఏసీపీ మస్తానలి, ఈగల్ టీం డీఎస్పీ ఎం సోమనాథం, హోంగార్డ్స్ ఏసీపీ కె దీపక్ చంద్ర, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ కె శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. क्यों गांजे जो पी रहे हैं उनका पीछे क्यों पड़े, ये भी आप लोग सोच लीजिए. मैं क्यों एक एग्जांपल बोलता हूँ, एक एग्जांपल देता हूँ. गांजे ఎంత బాగా इंपैक्ट చేస్తుంది. बहुत सारे लोगों को शादी हुई नहीं हुई यहाँ पे साला और जीजा का झगड़ा होते हैं ना, होते ही नहीं होते. बाबा बाबर तो घटनाट ఉంటుందా. एक बार मैं पुराना शहर का डीसीपी था, उसके बगल में अत्तापुर बोल के एक पुलिस थाना है, अत्तापुर पुलिस स्टेशन में वो मर्डर है. मर्डर पे क्या हुआ, साले ने अपने जीजा को मारने के लिए एक बार चाकू चला सकते हैं, उसने 23 टाइम्स चाकू चलाया. क्यों? गांजे का नशा. गांजे का नशा आपसे ये जो काम कराते आप सोच भी नहीं सकते.
మీకు ఏ పని చేపిస్తే మీకు తెలియని కూడా తెలియదు. और गांजे से ना नस्ल वीक हो जाता है और आप लोग का जो फ्यूचर है वो खराब हो जाता है. और फैमिली के साथ क्या होगा, फैमिली लोग बोलेंगे ना, अरे वो गंजेड़ी का फैमिली है क्यों जा रहे हो, या रोडी का फैमिली है क्यों जा रहे हो. దోమల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని వైద్యాధికారి డాక్టర్ సుధాకర్, ఆరోగ్య విస్తరణ అధికారి రవీందర్ సూచించారు. దోమ కాటు ద్వారా వ్యాధిని తొందరగా గుర్తిస్తే నయం చేయవచ్చని, లేదంటే చాలా ప్రమాదకరంగా మారే అవకాశాలు ఉంటాయని వారు పేర్కొన్నారు. రెంజల్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో అంతర్జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా డెంగ్యూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి గాంధీ చౌక్ వరకు వీధుల గుండా ర్యాలీ కొనసాగిస్తూ దోమల నివారణ పట్ల నినాదాలు చేస్తూ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ సుధాకర్, ఆరోగ్య విస్తరణ అధికారి రవీందర్ మాట్లాడుతూ దోమల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రై డే పాటించాలన్నారు. దోమల ద్వారా మలేరియా, ఫైలేరియా, డెంగ్యూ, చికన్ గున్యా, మెదడు వాపు వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. అత్యంత ప్రమాదకరమైన డెంగ్యూ వ్యాధి ఏడిస్ ఈజిప్ట్ దోమ కాటు ద్వారా వ్యాపిస్తుందని, తొందరగా గుర్తిస్తే నయం చేయవచ్చని, లేదంటే చాలా ప్రమాదకరంగా మారే అవకాశాలు ఉంటాయని తెలిపారు. దోమల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తీర్ణ అధికారులు కరిపే రవీందర్, టి సురేష్, ఆరోగ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎక్కడైతే నీళ్లు నిల్వగా ఉంటాయో అక్కడ మరి దోమలు పెరిగి తర్వాత ఆ దోమ కాటు వల్ల అనేకమైన రోగాలు మనకు వస్తాయి. కాబట్టి అందులో డేంజరస్ ఏంటంటే డెంగ్యూ వ్యాధి మనకు వస్తుంది. కాబట్టి మనము వాటర్ నిల్వకుండా చూసుకోవాలి. అంతేకాకుండా దోమ తెర్రలు వాడాలి. అంతేకాకుండా లక్షణాలు ఎట్లుంటాయంటే తలనొప్పి, తర్వాత బాడీ పెయిన్స్, వీక్నెస్, మోషన్స్, డిహైడ్రేషన్స్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఏమైనా సిమ్టమ్స్ అట్లాంటివి కనిపిస్తే మన పిహెచ్సికి వస్తే మనము ట్రీట్మెంట్ చేస్తాం. అంతేకాకుండా మన డెంగ్యూ హిమరేజిక్ వ్యాధి వల్ల మన బాడీలో ఉన్న కణాలన్నీ కూడా తగ్గిపోవడం జరుగుతుంది. మరి ఆ స్టేజెస్ ఉంటుంది డెంగ్యూ. ఈ డెంగ్యూ వ్యాధి ఎందుకు వస్తుందంటే మెయిన్గా ఈ ఎడిస్ ఈజిప్టి అనే ఒక మస్కిటో ద్వారా, దోమ ద్వారా మనకు ఈ వ్యాధి వస్తుంది. కాబట్టి ఎక్కడెక్కడ కూడా వాటర్ నిల్వగా లేకుండా చూసుకోవాలి. ఫ్రైడే డ్రై డే అంటే ఒకరోజు, వారంలో ఒకరోజు అన్ని వాటర్ అన్నీ ఖాళీ చేసేసి డ్రైగా పెట్టుకుంటే మరి మనము మన గ్రామము డెంగ్యూ రాకుండా వర్షాకాలంలో మరి మనము ప్రివెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. తెలంగాణ రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు చేపట్టిన సివి ఆనంద్ను రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర డీజీపీగా సివి ఆనంద్ నియామకంతో హర్షం వ్యక్తం చేసిన తాహిర్ బిన్ హమ్దాన్ షాల్వా, పూల బొకేతో ఘనంగా సన్మానించారు. ఈ డీజీపీ సివి ఆనంద్ను కలిసిన వారిలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్, నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గంగారెడ్డి తదితరులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర గీతా పారిశ్రామిక సంస్థ చైర్మన్గా శేఖర్ గౌడ్ నియామకమయ్యారు. దీంతో ఆయనను కాంగ్రెస్ నాయకులు హరీష్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నియామకం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ షాల్వా, పూల మొక్కలతో సన్మానించారు. నిజామాబాద్ నగరంలోని కేర్ డిగ్రీ కాలేజ్ గత 21 సంవత్సరాల నుండి అత్యుత్తమమైన విద్యను అందిస్తూ ఎంతో మంది విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే విధంగా తయారు చేస్తుందని కేర్ విద్యా సంస్థ డైరెక్టర్ నరాల సుధాకర్ చెప్పారు. అటు ఆటల్లో రాణిస్తూ అంతర్జాతీయ క్రీడాకారులను తయారు చేసిన విద్యా సంస్థ కేర్ డిగ్రీ కాలేజ్ అని పేర్కొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా రాబో కాలానికి తగ్గట్టుగా విద్యార్థులను తీర్చిదిద్దే క్రమంలో ఈ సంవత్సరం విద్యార్థులకు భవిష్యత్తులో ఉద్యోగాలు సాధించే గ్రూపులను తీసుకొని రావడం జరిగిందని వివరించారు. బీఎస్సీ ఎంఎల్టీ, బీఎస్సీ డిజిటల్ మార్కెటింగ్, బీఎస్సీ న్యూట్రిషన్, బీఎస్సీ డేటా సైన్స్, బీఏ హెచ్ఈపీలు కొత్త కోర్సులతో పాటు బీబీఏ, బీసీఏ, బీఎస్సీ, బీజెడ్సీ మరియు అన్ని కంప్యూటర్ సైన్స్ కోర్సులు కూడా ఉన్నాయని తెలిపారు. నగర శివార్లోని సారంగపూర్ 2వ డివిజన్లోని పోలీస్ స్టేషన్ పరిధిలో గల జిల్లా జైలు పక్కన పేకాట నిర్వహిస్తున్న స్థావరంపై సిపి సాయి చైతన్య ఆదేశాల మేరకు సిసిఎస్ ఏసీపీ మస్తానలి ఆధ్వర్యంలో చీత్ ఫోర్స్ మెరుపు దాడి నిర్వహించారు. కొందరు వ్యక్తులు బహిరంగంగా పేకాట ఆడుతూ కనిపించగా వెంటనే వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా మొత్తం 5 మంది పేకాట రాయులను అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 3 సెల్ ఫోన్లు, 12,530 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం 6వ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓకు అప్పగించారు.
కోటగిరి మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని కోటగిరి బస్టాండ్ వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ఆటోను తాడుతో లాగి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పి సుధాకర్, సిపిఐ మండల కార్యదర్శి ఏ విఠల్ గౌడ్ మాట్లాడుతూ దేశంలో ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచమని చెప్పిన ప్రధాని మోడీ ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయని, పెట్రోల్, డీజిల్ ధరలను సుమారు ₹3 పెంచడం దుర్మార్గమని అన్నారు. గత ప్రభుత్వంలో ₹300 ఉన్న గ్యాస్ ధర బీజేపీ హయాంలో ₹1000 పైన చేరుకోవడంతో పాటు ప్రజలకు 45 రోజుల వరకు గ్యాస్ దొరికే పరిస్థితి లేదని, కమర్షియల్ గ్యాస్ దొరకకపోవడంతో చిరు వ్యాపారులు హోటళ్లు బంద్ నిర్వహిస్తున్నారని అన్నారు. దేశంలో కార్పొరేట్ సంస్థలకు సబ్సిడీలు పెంచి పేదలపై ప్రత్యక్ష భారాలు మోపడం సరికాదని ధ్వజమెత్తారు. బీజేపీ హయాంలోనే పెట్రోల్, డీజిల్, గ్యాస్పై జీఎస్టీ తీసుకొచ్చిందని, పెట్రోల్, డీజిల్పై జీఎస్టీని ఎత్తివేస్తేనే ధరలు తగ్గుతాయని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత ఆర్మూర్ సబ్ డివిజన్ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణ కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ ప్రజాపంత మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి బి దేవారం, డివిజన్ నాయకులు ముత్తెన్న మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం ద్వారా పేద, మధ్యతరగతి ప్రజలపై తీవ్రమైన ఆర్థిక భారం మోపుతుందన్నారు. ఇంధన ధరలను పెరగడం వల్ల రవాణా ఖర్చులు అధికమై నిత్యావసర వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగే పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న సమయంలో ఇంధన ధరల పెంపు ప్రజల జీవితాలను మరింత సంక్షోభంలోకి నెడుతుందన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెద్దగా పెరుగుదల లేకపోయినా, మనువాద విధానాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూలన లేకపోయినా మన దేశంలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు నిదర్శనమన్నారు. ఇకనైనా పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని, పేద, మధ్యతరగతి ప్రజలపై భారం తగ్గించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజలందరూ ఐక్యమై ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ సబ్ డివిజన్ కార్యదర్శి బి కిషన్, నాయకులు, పిడిఎస్యు, ఏఐకేఎంఎస్, ఆర్మూర్ ఏరియా నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఒలింపియాడ్ సైన్స్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన సాత్విక్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు. నగరంలోని సుభాష్ నగర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శనివారం విద్యార్థిని అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి విద్యార్థి పాఠశాల విద్యతో పాటు ఇతర సబ్జెక్టుల విజ్ఞానాన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వేసవి సెలవులను వృధా చేయకుండా ప్రతి విద్యార్థి ఏదో ఒక రంగంలో శిక్షణ పొందాలన్నారు. పేద విద్యార్థులకు తన వంతు ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. తమ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థి సాత్విక్ ఉత్తమ ప్రతిభను కనబర్చడం సంతోషంగా ఉందన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శనివారం అమావాస్యతో జాన్కంపేట్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అష్టముఖి పుష్కరిణిలో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకున్న చిన్నారులు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేలా తల్లిదండ్రులు శ్రద్ధ చూపాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి హితవు. శిక్షణ ద్వారా చిన్నారుల్లో సృజనాత్మకత వెలుగులోకి వస్తుందని, వారికి ఆసక్తి గల అంశాల్లో తర్ఫీదు ఇవ్వడంతో నైపుణ్యాలు మరింత సమాచార హక్కు చట్టం శాఖలోని అధికారుల నిర్లక్ష్యంతో ప్రజల చేతిలో ఆయుధంగా ఉన్న ఆర్టీఐ చట్టంగా మారాలని పిలుపు.
ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.